తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం మొదలుకుండానే ఇప్పటి వరకు ఎంతగానో నాయన మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేసి తండ్రి, మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే ఘనత. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే మహిమ. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతి మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ. ఇజ్రాయేలుకు తండ్రి మీకే స్తోత్రము. జీవం గల మా తండ్రి మీకే మహిమ. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. మహోన్నతుడగు మా దేవ మీకే స్తోత్రం. మహాదేవ మీకే మహిమ. దేవాతి దేవ మీకే స్తుతి. జీవం గల మా దేవ మీకే స్తోత్రం. ఉన్నత స్థలముల్లో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం. దేవా, శక్తివంతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నటువంటి వాడా మీకే స్తోత్రం. నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నటువంటి వాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతుడైనటువంటి వాడు మీకే స్తోత్రం. ధవలవర్ణుడు మీకే ఘనత. జ్ఞానమిచ్చువాడా మీకే స్తోత్రం. భూమాకాశములు పైగా ఉన్నటువంటి నీ ప్రభావం కొరకే నీకే మహిమ. మీ నీతి పర్వతమునకు సమానమైన దేవా మీకే స్తోత్రం. మీ చర్యలన్నీ న్యాయములేవి, యథార్థమైనటువంటి ప్రభా మీకే స్తోత్రం. యెహోవా నీ కార్యము ఎంతో దొడ్డవి ప్రభా మీకే మహిమ. నీ మార్గములు అగమ్యములు ప్రభా మీకే స్తోత్రం. నీ జ్ఞానము శోధించట అసాధ్యము ప్రభా మీకే స్తుతి. విచారము లేకుండాను బలవంతునై నిర్మూలము చేస్తున్నాడు మీకే స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయన. ఆలోచనకర్త నీకే స్తోత్రము తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దారకల చట్టం భద్రపరిచారు. అందరి బట్టి మీకే వేలాది దశ చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ఇక నేను సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాలను మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథం 85:2 సెలవులు 80 కీర్తన గ్రంథం 85:2 సెలవిచ్చిన రీతిగా తండ్రి నీ ప్రజల దోషంను పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇక నేను మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, మాకందరికీ ఓర్పును, సహనమును, వివేకమును, సమాధానమును దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుతూ నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చినని లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలోనైనా, ఇగోనైనా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలోనైనా మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామయ్యా నా రాజా. ఇగోనైనా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన సమాధానం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా నీతి నిమిత్తము నివసించబోడు వారు ధన్యులని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగో నాయన, ఇక తండ్రి మేము తండ్రి ఇగోనైనా మీ వాక్యము నిమిత్తము నాయన, ఇగోనైనా మీ నామము నిమిత్తము తండ్రి ఎందరో నాయన ఇగోనైనా మా మీద దూషణ మాట్లాడుచు నాయన, మమ్మల్ని కొట్టుచు మా మీద తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మన్నించండి అయ్యా. నీతి కొరకు మేము హింసింపబడిన వారమని తండ్రి, దీనికి యోగ్యులమైన మీరు మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా. లోకంలో వెర్రివారినైనటువంటి మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా. అందుని బట్టి మీకే
వేలాది కృతందాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచిద్దరని సెలవిస్తున్నావు కదా తండ్రి. హృదయ శుద్ధి గలవారుగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన దుష్ట ఆలోచనలను జోడిపించండి అయ్యా. నాయన ఇగో తండ్రి, మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదల మాకు దయచేయండి ఆయన. మీ దయ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నా రాజా, నా దేవా, నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి నాయన, ఇగో మీ సన్నిధులు తండ్రి, మేమందరము తండ్రి జ్ఞాన వివేకము గల మనస్సును మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి నీ చిత్తానుసారమైనటువంటి కృపా కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. నాయన మీ కృపా కాపుదల దయచేయండి నాయన. మీ దయ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నాయన మీ సన్నిధి మాకు తోడించమని అర్థిస్తున్నాం నాయన. ఇక నేను ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన, ఇక నేను బుద్ధి కలిగి నడుచుటకు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా నాయన నా దేవ, ఇక తండ్రి గర్వంగా మాట్లాడుకుంటున్నట్లు మా నోటికి నాయన చిక్కము పెట్టుకోవడానికి కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, మూర్ఖపు మాటలు మా నోటికి రానియకుండా తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా కోపమే కానీ, ఆగ్రహమే కానీ, దుష్టత్వమే కానీ, దూషణ మాటలే కానీ నాయన ఇగో అవేవి కూడా మాకు రాకుండానట్లు నాయన మీ సన్నిధిలో నాయన మా ఆత్మలను, మా శరీరాలను, మా దేహాలను మీ చేతులకు ఎత్తిపెట్టుకునిచున్నామయ్యా. అయ్యా సహాయము చేయండి అయ్యా. ఏ విధమైన పాపంలో పడిపోకున్నట్లు సహాయము చేయండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, ఎందరో బిడ్డలు నాయన ఇదిగో తండ్రి నాయన మెసేజ్లు పెడుతున్నారయ్యా. అయ్యా మెసేజ్ పెడుతున్నటువంటి ప్రతి బిడ్డని నీవు నాయన జ్ఞాపకం చేసుకుంటే నాయన. ఎందరో కుటుంబాలలో నాయన ఇక పిల్లలు నాయన మారు మనసు పొందలేదని తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారయ్యా. అయ్యా వారి ప్రార్థన ఆలకించండి నాయన. ఇక నేను వారి ప్రార్థనకు సహాయం దయచేయండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నా రాజా, నా దేవ, ఇదిగో తండ్రి ఎందరో నాయన భార్య మారలేదని భర్తలు ప్రార్థన చేస్తున్నారు నాయన. ఎందరో భర్తలు మారలేదని భార్యలు ప్రార్థన చేస్తున్నారు నాయన. ఇక నేను కుటుంబంలో మేమందరము కూడా తండ్రి ఇక నేను మారు మనసును దయచేసి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసినట్లు నాయన కుటుంబంలో అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము అయ్యా మీ చిత్తానుసారంగా నడుచున్నట్టు తండ్రి మమ్మల్ని అందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. ఇక తండ్రి మేము ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులని సెలవిస్తున్నారు కదా తండ్రి. మీ ఆత్మ విషయమే తండ్రి, ఆత్మ విషయమే మీ దీనత్వం కలిగి ఉన్నట్లు మాకు సహాయం చేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మీ కన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని తీసి పారవేయమని సెలవిస్తున్నావు కదా తండ్రి. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్టు కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలని సెలవిస్తున్నావు నాయన. ఇదిగో తండ్రి మా శరీరము తండ్రి, మా శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవము కూడా తండ్రి నాయన ఇక పరలోకం వెళ్ళటానికి ఆటంకము కాకుండా ఉన్నట్లు తండ్రి ఇక నేను మా శరీరాన్ని లోబరుచుకొని తండ్రి మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు తండ్రి మాకు అందరికీ తండ్రి పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను నాయన మిమ్మల్ని ప్రేమించినట్లు తండ్రి ప్రేమించమనేది అది ప్రధానమైన ఆజ్ఞ. 2వది నిన్ను నీ పొరుగువారిని ప్రేమించమని 2 ఆజ్ఞలైనా. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయని సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి కృప దయచేయండి ఆయన, అట్టి ధన్యత దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగో నాయన ఇక నేను జీవను ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు పలకుండా తన పెదవులను కాచుకోవాలనని తండ్రి పేతురు రాసిన పత్రిక నాయన, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:10 మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి కృప, అట్టి ధన్యత మాకందరికీ దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా దేవా, నా దేవా, మహిమగల మహారాజా, భూమాకాశం సూచించినటువంటి యెహోవా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి అయ్యా. అయ్యా మేము ప్రార్థించినప్పుడు తండ్రి ఇదిగోనండి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యవ్వన బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన కాలంలో నాయన మీ కాడి మోయిట మేలని సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 దేవా, అయ్యా అయ్యా బలహీనమైనటువంటి బిడ్డలు నాయన ఎందరో నాయన స్వర్గ తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఇదిగో తండ్రి అనేక మంది నాయన పరిశుద్ధులుగా బ్రతకాలని ఆశపడుచున్నారు తండ్రి నాయన, కానీ ఉండలేకపోతున్నారు నాయన. ఇదిగో నేను సాతానుడు లాక్కుని వెళ్ళిపోతున్నాడు తండ్రి. అటువంటి బిడ్డలందరికీ సహాయం దయచేయండి అయ్యా. అయ్యా ఎందరో తాగుబోతులు ఉన్నారయ్యా, ఎందరో తిరుగుబోతులు ఉన్నారయ్యా. అయ్యా అయ్యా తండ్రి వారందరూ మారు మనసు పొందినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి ఎందరో వ్యసన పరులు ఉన్నారయ్యా. అయ్యా మీ సన్నిధులు అన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బలహీనటువంటి బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. అయ్యా దృఢపరచండి, స్థిరపరచండి అయ్యా. అయ్యా
అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయా ఉద్యోగాలలోనైనా ఏ సమస్యల్లోనూ ఏవి రాకుండా తండ్రి, ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఇది లేకుండా తండ్రి, ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి నాయన ప్రమోషన్లు వచ్చినట్లు సహాయం చేయండి నాయన. ఇగోనైనా ఉద్యోగంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం తండ్రి. మీ కృప తోడించమని అడుగుచున్నాం నాయన. నీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన. ఇంకోనైనా మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజని కూడా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని, ప్రతి అధికారులని, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దాయిచ్చమని, మీ మెండైన దీవులతో నింపమని వేడుకుంటున్నాం నా రాజా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నశించిపోతుంటారు నాయన. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి ప్రజకి తండ్రి, మా దేశంలో నాయన ఇగో నన్ను వ్యవసాయదారులే కానీ, కార్మికులనే కానీ, రోజువారీ కూలి పని చేస్తున్నటువంటి వారినే కానీ నాయన, ఇగో తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కానీ, అటు ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజలనే కానీ ప్రతి ఒక్కరికి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన మరలా తండ్రి ఇదిగో నాయన కరోనా లాంటి నాయన ఎన్నో వైరస్లు రాబోతున్నాయా అయ్యా. ఇవి కడవర తెగులు వల్లే ఉన్నాయా అని అనిపిస్తుందయ్యా. అయ్యా ఈ తెగుళ్ళ నుండి నాయన ఎందరో నాయన వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా మీరు ఎక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాను నా రాజా. సర్వోన్నతుడిగోనైనా మీ సన్నిధులు తండ్రి మేమందరం సార్వత్రిక సంఘముల ఐక్యత, సమాధానం కలిగి ఉండినట్లు నాయన ఇక నేను సేవకులను తండ్రి వాక్య పరిచయం చేయడానికి కావలసినటువంటి సమయం కొరకు తండ్రి వారికి సమయోచితమైన జ్ఞానము, బుద్ధి, నాయన వివేకం వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకనైనా వారి నాయన లేఖనాలు చెబుచుండగా, వారి వాక్యము చెబుచుండగా తండ్రి గ్రహింపజేసే మనసు వినుసున్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. ఇక విన్న వాక్యం విని తండ్రి మోసపోకున్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇక విన్న వాక్యమును తండ్రి నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. విన్న వాక్యము తండ్రి నాయన మేము పాటించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు దయచేయమని తండ్రి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుని ప్రార్థన విన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నేను అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని, కృపా కాపుదల దయచేయమని, మీ మెండైన దీవెనలతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.